గణపతి బ్రహ్మ విష్ణువు శివుడు పార్వతి అను పంచలోకపాలకులను ఆదిత్యాది నవగ్రహములను ఇంద్రాది అసలు దిక్పాలకులను వీరందరికంటే ముందు వరుణదేవులను ఆవాహన చేయగలను. కావున ముందుగా వారిని ఆవాహన చేసి పూజించగలను. మొదటి కలశంలో వరుణదేవుని ఆవాహన చేసి విడిగా పూజించగలను. గణేశాలను కలశంలో ఉత్తర దిక్కులకు ఉంచి ఆవాహన చేసి సూర్యాది గ్రహము దిక్పాలకులను ఆయా స్థానంలో ఉంచి ఆవాహన చేసి పూజించగలను. ఆ పిమ్మల సత్యదేవుని కలశం పరిష్కరించి పూజ చేయగలను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడనేవి 4 వర్ణముల వారిని స్త్రీలు కూడా ఈ వ్రతం చేయవచ్చు. బ్రాహ్మణ ద్విజులు కల్పోక్త ప్రకారముగా కానీ వైదిక పురాణ మంత్రములతో కానీ శూద్రుడు కేవలం పురాణ మంత్రములతోనూ ఈ స్వామిని పూజ చేయగలను. మంజులు భక్తి శక్తులు కలవాడి ఏ రోజు పగలు ఉపవాసం నుండి సాయంకాలం సత్యనారాయణ వ్రతం చేయగలను. బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ కూడి వ్రతం చేయగలను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, శేరుబాబు, గోధుమలు నేర్చో వరినుక్క, పంచదార విషయం కలిపి ప్రసాదం చేసి స్వామివారికి నివేదన చేయగలను. బంధువులతోనూ స్నేహితులతోనూ కూడి సత్యనారాయణ కథను విని బ్రాహ్మణులకు దక్షిణ సాంబూలాలు ఇచ్చి వారి బంధువులకు భోజనం పెట్టి స్వామి ప్రసాదం స్వీకరించి స్వామి నృత్యాతి మహారాజ ఉపచారాలను అర్పించి తాము కూడా పూజించవలను. నదీ తీరంలో ఇటు వసం చేసి స్వామిని పరీక్షి స్వగ్రహం చేరవలను. ఇటు సాంగంగా భక్తి శ్రద్ధలతో వసం చేసిన వారికి కోరిన కోరికలు సిద్ధించును. విశేషించి కలియుగంలో సర్వాద సిద్ధికి ఇదే సులభమైన ఉపాయము, దీన్ని మించినది లేదు అని ఈ లక్ష్మీనారాయణ నారద మహర్షికి ఉపదేశించను. సూత్రుడు శౌనకాది మహామునులకు చెప్పాను. ఇది స్కాంద పురాణైన సూత శౌనక సంవాద సత్యనారాయణ స్వామి వ్రతకల్పే ప్రథమాధ్యాయ